శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం దశమి తిథి తెల్లవారుజామున 5:57 వరకు. అనంతరం ఏకాదశి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 1:12 వరకు. అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 9:06 వరకు. అనంతరం వరియాన్ యోగం. వణిజకరణం సాయంత్రం 5:09 వరకు. అనంతరం భద్రకరణం. అమృత ఘడియలు రాత్రి 7:57 నుండి 9:42 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:35 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:33 వరకు. నేటి వర్జ్యం ఉదయం 9:28 నుండి 11:12 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండ మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు పూర్వాషాఢ నక్షత్రం దశమి తిథి. పూర్వాషాఢ జలంతోయం ఉదకం చాపమేవచ అనే జలతత్వం కలిగినటువంటి నక్షత్రం ఇది. జలం అంటే వరుణుడు అధిష్టానంగా, అపహ అనేటటువంటి దేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రం. ఈనాడు మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ వారాధిపతి శుక్రుడై ఉన్నాడు, నక్షత్రాధిపతి కూడా శుక్రుడే అయి ఉన్నాడు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలకు అధిపతి శుక్రుడు. అటువంటి ఆ శుక్ర నక్షత్రం, శుక్రవారం కలిగినటువంటి తిథి రావటం. అందులో మరొక విశేషం ఏమిటంటే ఈనాడు దశమి తిథి. శుక్రానుగ్రహం మనకి పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. మనందరికీ లోకంలో ఉన్నటువంటి ఇదేమిటంటే శుక్రవారం అనగానే మనకి అమ్మవారి జ్ఞాపకం వస్తుంది. ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో శుక్రవారాన్ని లక్ష్మీవారం అంటారు. కొన్ని ప్రాంతాల్లో గురువారాన్ని కూడా లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం నాడు అది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వారం కనుక ఆనాడు అమ్మవారి ఆరాధన విశేషంగా చేయటం. ముఖ్యంగా మనందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విశేషం ఏమిటంటే మన ఇలవేల్పు ఎవరైనా కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, రామచంద్రుడు కావచ్చు, కానీ అమ్మవారి యొక్క స్వరూపాన్ని కూడా మనం తప్పకుండా మన సింహాసనం పక్కన పెట్టుకొని తప్పకుండా ఆరాధన చేయాలి. ఏకేశ్వర ఆరాధన మన శాస్త్రంలో చెప్తున్నప్పటికీ కూడా ఏకపరాత్మ బహుదేహవర్తి అని చెప్పినట్లుగా ఒక్కొక్క స్వరూపం, ఒక్కొక్క రూపం మనకు ఒక్కొక్క ప్రభావాన్ని, ఫలితాన్ని, మహత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి ఏ దైవం మన అధిష్టాన దైవం అంటే మన గృహదైవం, వంశదైవం అయినప్పటికీ కూడా అమ్మవారి ఆరాధన మాత్రం సర్వులు చేయాలి. ఎందుకంటే సర్వం శక్తిమయం జగత్ అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పేటటువంటి మాట. అది కాకుండా అమ్మవారంటే సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి అని శాస్త్రం చెప్పేటటువంటి విషయం కనుక ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారినైనా మనం చక్కగా ఆరాధన చేయవచ్చు. దేవీ భాగవతంలో ఒక గొప్ప శ్లోకం చెప్తారు. ఒకే పరదేవత ఆయా సందర్భాన్ని బట్టి మనకి దర్శనమిస్తూ ఉంటుంది. లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం. విద్రుమములు అంటే పగడాలండి. అటువంటి ఆ పగడపు కాంతితో మనకి సంపదనిచ్చేటటువంటి సమయంలో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి అంటూ మనకి ఆ వర్ణంలో అమ్మవారు కనబడుతుంటుంది. అంటే పగడ వర్ణంలో లక్ష్మిగా కనబడుతుంది. ఇక విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం. విద్యను మనకు అనుగ్రహించేటటువంటి ఆ సందర్భంలో అమ్మవారు ధవళ ధవళ కాంతులతో ధవళ వస్త్రధారిణి అయి వీణాపాణి అయి ఆ విరించి రాణి ఒక తెల్లని పద్మంలో తెల్లని హంసతో ఉన్నట్టుగా మనకు అమ్మవారు కనబడుతూ ఉంటుంది. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అని ఎక్కడ సరస్వతీదేవిని చెప్పాలన్నా కూడా ఆ తెల్లని ఆ వస్తువులే ఉపమానంగా చెప్తూ ఉంటారు. శారద నీరదేందు ఘనసార అని పోతనామాత్యుడు చెప్పినట్లుగా తెల్లదనం, తెల్లని వర్ణం అమ్మవారికి ప్రధానమైంది. దేనికండి అంటే నలుపు ఆ చీకటి అజ్ఞానానికి సంకేతమైతే తెలుపు జ్ఞానానికి సంకేతం కనుక అమ్మ విద్యాప్రదాయిని కనుక ఆ విద్యకు సంకేతం అంటే ఆ నిర్మలత్వానికి, స్వచ్ఛతకు సంకేతంగా సరస్వతీదేవి తెల్లని వర్ణంతో కనబడుతుంది. అంటే పరదేవత విద్యనిచ్చేటప్పుడు ఈ తెల్లని వర్ణంలో సరస్వతిగా భాసిస్తుంది. ఇక విద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం అంటే నీలో ఉన్నటువంటి ఆ షడ్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గములు అని చెప్పబడేటటువంటి 6 శత్రువులు ఎవరైతే ఉన్నారో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి 6 శత్రువులను అణిచివేసేటటువంటి సందర్భంలో ఎవరైతే నీకున్నటువంటి ఈ 6 శత్రువులే కాకుండా కొంతమంది లోకానికి ఉన్నటువంటి బహిష్శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దండించేటటువంటి వేళ అమ్మ ఎలా కనబడుతుందంటే విద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం. అమ్మవారు
చక్కని నీలవర్ణంలో ఉంటుందంటే భయాన్ని కలిగించేటటువంటి రూపంగా. అంటే ఒకే పరదేవత ఆయా సందర్భాలను బట్టి ఆ రూపంలో వ్యక్తం అవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. మొత్తం మీద అమ్మవారి ఆరాధన ఈ శుక్రవారం దశమి నాడు పూర్వాషాఢ నక్షత్ర నాడు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఒకే అమ్మ అనేకమైనటువంటి నామాలు గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితా దశ అని ఆ దశమాతల యొక్క నామాలు మనకి పెద్దలు చెబుతారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు లలితా సహస్రనామం, దేవీ ఖడ్గమాల ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్ళు సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు కైలాసానికి వెళ్ళి పరమాత్మతో పాటు పరదేవతను కూడా దర్శించి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని మనకి అందిస్తూ లహరిగా ఇచ్చినటువంటి సౌందర్య లహరిలోని ఏ చిన్న శ్లోకాన్ని ఈనాడు యథాశక్తిగా పారాయణ చేసినా అమ్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. అమ్మ యొక్క నామాన్ని యథాశక్తిగా శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని కూడా ఈనాడు చక్కగా పలికినా చాలు అమ్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి శ్రీమాత యొక్క దివ్యకరుణ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ విషయాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం బహుళపక్షం. ఈరోజు తిథి దశమి, వారం భృగువారం లేదా శుక్రవారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రవి, కుజ, బుధ, రాహుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్ర, శనుల సంచారం మీనక్షేత్రంలో. శుక్రుడికి ఉచ్చస్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆందోళన ఉంటుంది. ఆశ్చర్యకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. విస్మయాలు చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోయినప్పటికీ ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త పఠనం, శ్రవణం వంటి ప్రక్రియల ద్వారా ఆర్థిక విషయాల్లో నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన కొనుగోలు వంటివి బలాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత చేకూరుతుంది. గృహ విషయాలు అనుకూలం. మిత్రులతో సంభాషణలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో కొనసాగుతాయి. ఇతరులు చేసినటువంటి తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు సాధించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు దక్కించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన ఆశలు చిగురింపు చేసేటువంటి కార్యక్రమాలు మహిళలకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు,
అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విదేశీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. తనకన్నా చిన్నవారి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు జీర్ణించుకోలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. గందరగోళ పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ మానసిక వేదనలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు, ఆలోచనలు ప్రబలమయ్యేటువంటి సంఘటనల్ని చవిచూస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా, అష్టమ రవి, అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. కొన్ని విషయాల్లో ప్రతికూలత, కొన్ని విషయాల్లో అనుకూలత కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని మాత్రం కలిగిస్తుంది. విపత్కర పరిస్థితులు జీవితంలో ఏర్పడినప్పటికీ తిరిగి కోలుకునేటువంటి వాతావరణం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, జాప్యాలు, విఘ్నాలు దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ అనుకూలంగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. మానసిక చింతన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలకై ఓర్పు, సహనం తప్పనిసరి. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నియంత్రించగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. తెలివైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. తద్వారా పేరు ప్రఖ్యాతులు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి సాధ్యపడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అవలీలగా పొందేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, కనకదారాస్తవం వంటి స్తుతులతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం మాత్రం కొనసాగుతుంది. భూ సంబంధిత విక్రయాలు వంటివి కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలపై మక్కువ పెరుగుతుంది.
నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రారంభించగలుగుతారు. అభివృద్ధిపై మక్కువ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు, విఘ్నాలు, జాప్యాలు వంటివి దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా చేపట్టేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులకి చురుకుతనం పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి విజయాలు సాధించేటువంటి అవకాశాలు చేజెక్కించుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు కీర్తి ప్రతిష్టల్ని పెంచుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యాలలో పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఖర్చులు, ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి తద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యాలలో అనుకూలతను పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అనువైనటువంటి మార్పులు ఉద్యోగరీత్యా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం మహిళలకు వృత్తిలో లభిస్తుంది. ఉద్యోగ విషయాల్లో కూడా ఎదుగుదల గోచరిస్తుంది. వ్యాపార విషయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా లేదా పూజించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య సమస్యల్ని జటిలం కాకుండా చూసుకునేటువంటి పరిస్థితులు కూడా లాభిస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు గృహపరంగా కూడా కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. వారి అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మంచి అవకాశాలు ఉద్యోగ విషయాల్లో చేకూరేటువంటి సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. నిరాశ, నిస్పృహల వంటివి కనుమరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం ద్వారా, బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన సమస్యలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. మనస్పర్ధలు ఏర్పడినప్పటికీ తిరిగి సమర్థవంతంగా వాటిని పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని జటిలం కాకుండా చూసుకోగలుగుతారు. పరిస్థితులను చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆర్థిక ఒడిదుడుకుల్ని క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి
అదృష్టవర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు, శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, పూజా మందిరంలో వస్తువుల విషయంలో అదృష్టం కలిసి రావాలంటే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఏ విధంగా పూజా మందిరంలో వస్తువులను, దైవ సంబంధమైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గృహంలో పూజా మందిరంలో శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రామాణిక శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే, గృహే లింగద్వయం నార్చే సాలగ్రామ ద్వయం తథా ద్వే చక్రే ద్వారకాయాస్తు నార్చే సూర్యద్వయం తథా శక్తిత్రయం త్రివిఘ్నేశం ద్వౌ శంభూనార్చయే సుధీహి అంటుంది శాస్త్రం. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఎవరికైనా అదృష్టం కలిసి రావాలంటే పూజా మందిరంలో గృహే లింగద్వయం నార్చే, 2 శివలింగాలను ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. కేవలం ఒక శివలింగాన్ని మాత్రమే పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. సాలగ్రామ ద్వయం తథా అంటోంది శాస్త్రం. అంటే పూజా మందిరంలో ఒక సాలగ్రామం మాత్రమే ఉండాలి. 2 సాలగ్రామాలు పూజా మందిరంలో ఉండకూడదు. అలాగే ద్వే చక్రే ద్వారకాయాస్తు అంటోంది శాస్త్రం. ద్వారకా క్షేత్రంలో ద్వారకా చక్రాలు అని కృష్ణ సంబంధమైనటువంటి చక్రాలు ఉంటాయి. ఆ ద్వారకా చక్రాలు, కృష్ణ సంబంధమైనటువంటి చక్రాలు ఇంట్లో 2 ఉండకూడదు. పూజా మందిరంలో ఒకే ఒక్క ద్వారకా చక్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ద్వారకా చక్రం కూడా 2 చక్రాలు కలిసి ఉంటుంది. దాన్ని ఒక ద్వారకా చక్రం అనే పేరుతో పిలుస్తారు. అలాగే నార్చే సూర్యద్వయం తథా అంటోంది శాస్త్రం. అంటే గృహంలో పూజా మందిరంలో సూర్య సంబంధమైనటువంటి సాలగ్రామాలు కానీ, సూర్యుడి విగ్రహాలు కానీ, లేదా రాగి లోహంతో చేసిన సూర్యుడు రూపులు కానీ 2 ఉండరాదు. ఒకే ఒక సూర్య సంబంధమైన వస్తువుని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. శక్తిత్రయం త్రివిఘ్నేశం అంటోంది శాస్త్రం. అంటే పూజా మందిరంలో 3 శక్తి స్వరూపాలైన విగ్రహాలు ఉండకూడదు. త్రివిఘ్నేశం 3 గణపతి విగ్రహాలు కూడా ఉండకూడదు. 2 శక్తి స్వరూపాలు ఉండవచ్చు, 2 గణపతి విగ్రహాలు ఉండవచ్చు. ఇంకా చివరగా శాస్త్రం ఏం చెప్తుందంటే ద్వౌ శంభూనార్చయే సుధీహి, అంటే పూజా మందిరంలో 2 శంఖాలు ఉండకూడదని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే గృహంలో అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ముఖ్యమైన విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలని మహాభారతం అనుశాసన పర్వంలో ప్రామాణికంగా చెప్పారు. మహాభారతం అనుశాసన పర్వాన్ని ప్రమాణంగా తీసుకుంటే, మహాభారతం అనుశాసన పర్వం ఏం చెప్తుందంటే, ఇంట్లో అదృష్టం కలిసి రావాలంటే భిన్న భాండంచ ఖట్వాంచ కుక్కుటం శునకం తథా అప్రశస్తాని సర్వాణి యశ్చ వృక్షే గృహేరుహ అంటుంది మహాభారతం అనుశాసన పర్వం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, భిన్న భాండంచ ఖట్వాంచ అంటే గృహంలో విరిగిపోయినటువంటి పాత్రలు ఉండకూడదు. ఖట్వాంచ అంటే విరిగిపోయినటువంటి మంచం గృహంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కుక్కుటం శునకం తథా అంటోంది శాస్త్రం. కుక్కుటం అంటే కోడి. కోడి కానీ శునకం కానీ గృహం లోపల సంచరిస్తూ, ఇంటి ఆవరణలో సంచరిస్తూ ఉండరాదు. అప్రశస్తాని సర్వాణి యశ్చ వృక్షో గృహేరుహ అంటే పెద్ద పెద్ద వృక్షాలేవి కూడా ఇంటి ఆవరణలో ఉండకూడదని మహాభారతం అనుశాసన పర్వంలో చెప్పారు. అలా ఎందుకు ఉండకూడదో కూడా శాస్త్రం చెప్తోంది. ఎందుకు ఉండకూడదంటే భిన్న భాండే కలిం ప్రాహు ఖట్వాయాంతు ధనక్షయ అంటే
భిన్న భాండే కలిం ప్రాహు అంటే విరిగిపోయిన పాత్రలు ఏవైనా ఇంట్లో ఉన్నట్లయితే అందులో కలిపురుషుడు ఉంటాడు. అటువంటి ఇంట్లో కలిదోషాలు ఉంటాయి. ఖట్వాయాంతు ధనక్షయ అంటే విరిగిపోయిన మంచం కనుక ఇంట్లో ఉన్నట్లయితే ధనపరమైన వ్యవహారాల్లో నష్టం ఎక్కువగా వస్తుందని మహాభారతం అనుశాసన పర్వంలో చెప్తున్నారు. అలాగే కుక్కుటే సునకే చైవ హవిర్నాశంతి దేవతాహ అంటున్నారు. అంటే ఇంటి ఆవరణలో కోడి కానీ శునకం కానీ సంచరిస్తూ ఉంటే ఆ గృహంలో హవిస్సులు దేవతలు స్వీకరించరు. ఆ గృహంలో చేసే పూజలు దేవతలకి చెందవు అని అనుశాసన పర్వంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అయితే మూగజీవాలకు ఆహారం అందించటం మంచిదే, దీన్ని భూతయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. కానీ ఈ ప్రత్యేకమైన మూగజీవాలను అంటే కుక్కుటము, కోడి కానీ శునకం కానీ మార్జాలం కానీ ఇటువంటివి గృహంలో పెంచకూడదు. మామూలుగా వాటికి భూతయజ్ఞం అనే పేరుతో ఆహారాన్ని అందించవచ్చు. దీనికి ప్రమాణం మహాభారతం అనుశాసన పర్వం. అలాగే వృక్షమూలే ధ్రువం సత్వం తస్మాత్ వృక్షం నరోపయేత్ అంటుంది శాస్త్రం. అంటే పెద్ద పెద్ద వృక్షాలను ఇంటి ఆవరణలో పెంచినట్లయితే ఆ వృక్షాల సమీపంలో ఏవైనా విషజంతువులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద వృక్షాలేవి కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదని మహాభారతం అనుశాసన పర్వంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గృహంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ఖగోళంలో నవగ్రహాలలో సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి మీన సంక్రమణం జరుగుతోంది. సూర్యుడి మీన సంక్రమణం 12 రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, పాటించాల్సిన ప్రత్యేకమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.